పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెం కూర్చొని మనసులో ఉండేది చాలా సెకలు ఉన్నారా నీలో మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు, తెలియదురా. ఆ సాయిబాబా మీద ఒట్టుగా జరగకూడదు, ఏమైందిరా దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది ఉంటది అని తెలుసుకుంటాను. తెలుసుకున్నంత వరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని. ఇటు పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి అడగండి, మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా. వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. ఇక్కడ మా ఫొటోస్, మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రోజు రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి, మన ఊరే కదా, పండగ పూటరా, అందరూ సంతోషంగా ఉండనా. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు. అడిగిన ప్రశ్నకు మీనింగ్ ఉండాలి. మళ్ళీ ఈ రోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు, షాక్ అయ్యా నేను. షాకులు, జలక్, ట్విస్టులు, ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఏడాది ఢిల్లీ నుంచో ఏడాది నుంచో తీసుకొచ్చినారు. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా, కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో, నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు అలా కొట్టుకుంటే సినిమా చూస్తారంటే బుద్ధిలేనా? పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి, క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి గౌతమ్ అసలు వీడు మన సైడేనా? కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. వెళ్తున్నాను మర్యాదతో, అంతేగాని ఆ బౌన్సర్స్ ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా అర్థమైందా అండి? సో నేను నాకు ఏ గొడవకు రావట్లేదు, ఏ దీనికి రావట్లేదు. నేను నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేశా. నెక్స్ట్ స్టెప్ కార్ ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్ ఎట్. ఇంగ్లీష్ ఏంట్రా? అది నేను చెప్తానండి, స్టేషన్లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను.